నమస్కారం, ప్రవాహ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కార్యకర్తల పేదవాడి గూడు. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అధినేత. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు. బాలానగర్లో హరీష్ రావు భూదందాపై విరుచుకుపడ్డ సీఎం. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం భూకుంభకోణం జరిగింది. అసెంబ్లీలో నాయన్ రాజేందర్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్. అసెంబ్లీలో రాఘవసేగ పొంగులెట్టి రాజీనామాకు బీఆర్ఎస్ పట్టు. ఇక డీటెయిల్స్ చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు, తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో యుగపురుషుడు నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ తెలుగు జాతి ఆకాంక్షలకు నిలువుటద్దమని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పేదవాడికి గూడు ఆహారం అందించే సిద్ధాంతానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అది కార్యకర్తల సొంత ఇల్లు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవం తమకు ఒక కుటుంబ పండుగ వంటిదని, ఈ పండుగ వేళ ప్రతి కార్యకర్తకు తన వ్యక్తిగత శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగస్వామ్యం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి 100 ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ కంపెనీలను బెదిరించి ఈ భూములను బదలాయించుకున్నారని పేర్కొన్నారు. ఈ భూ కబ్జాపై హౌస్ కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, హరీష్ రావు నిజాయితీపరుడైతే అందుకు సహకరించాలని రేవంత్ సవాల్ విసిరారు. వాళ్ళ మామ హనుమంతరావు గారు, వాళ్ళ బావమరిది సుమన్ రావు గారు ఒక ప్రైవేట్ కంపెనీని బెదిరించి 100 ఎకరాల భూమిని ధరణిని అడ్డం పెట్టుకొని బదలాయించుకున్నారు. దీని మీద హౌస్ కమిటీ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. హరీష్ రావు గారు నిజాయితీ పరుడని మన కేటీఆర్ గారు నమ్మితే, హరీష్ రావు గారు నిజాయితీ పరుడని వెంకటరమణారెడ్డి గారు నమ్మితే ఈ హౌస్ కమిటీకి ఒప్పుకొని సహకరించాల్సిందిగా తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాజకీయాల్లో భూ కబ్జాల సెగ రేగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో భూ కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. సుమారు 200 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తారని ఆయన ధ్వజమెత్తారు. కేవలం ఆరోపణలే కాదు, ఈ అక్రమాలకు సంబంధించి తన వద్ద ఆర్టీఐ ద్వారా సేకరించిన పక్కా ఆధారాలున్నాయని నాయన్ స్పష్టం చేశారు. ఒకవేళ తాను చేసిన ఆరోపణలు నిరూపించుకోలేకపోతే 24 గంటల్లోగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ నాయని విసిరిన సవాల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ భారీ భూ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీసుకురావాలని, ఇందుకోసం తక్షణమే హౌస్ కమిటీ లేదా సిఐడితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3 సార్లు గెలిచినామని చెప్పి ఈ 3 లక్షల 5 లక్షల పంచాయతీ గురించి హౌస్ కమిటీలు అడిగారు అధ్యక్ష. కానీ నేను వచ్చిన కొత్తలకెళ్ళి 200 కోట్ల ప్రాపర్టీ సిటీ సెంటర్ల టీఆర్ఎస్ కార్యాలయాలకు కబ్జాలు పెట్టినరు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పట్టుకొచ్చి నేను నోరు నెత్తిన కొట్టుకొని మీడియాలో అసెంబ్లీలో మొత్తుకుంటే ఎందుకు దీని మీద ఇది జరగట్లేదు అధ్యక్ష? ఇవాళ వీళ్ళది కనుక ఇది నేను ప్రూవ్ చేయకపోతే అధ్యక్ష 24 గంటల్లో నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా అధ్యక్ష. ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రాజీనామా చేస్తారా? నేను ఇప్పుడు ఖైదవు రాసిస్తా అధ్యక్ష. ఇంతగానం మొత్తుకుంటుంటే కోట్లు దించుకొని దొంగ అంటుంటే మరి కార్యకర్తలు ఏమి బాధపడుతున్నారు అధ్యక్ష? ఎందుకు వాళ్ళని జైల్లో పెడతలేరు? ఇన్ని పాపాలు చేస్తే అని కాంగ్రెస్ కార్యకర్తలు నోరు కొట్టుకుంటున్నారు అధ్యక్ష. పాపం పోని కక్ష సాధింపు చర్యొద్దా అని ముఖ్యమంత్రి గారు అనటం వల్ల ఇవాళ ఈ దొంగల ముఠాలు దేశం మీద దాడి చేస్తున్నారు అధ్యక్ష.
ఇవాళ 5 లక్షలు ఎక్కడ, 200 కోట్ల ప్రాపర్టీలు ఎక్కడ అధ్యక్ష? నేను ఇప్పుడు రాజీనామా లెటర్ పంపిస్తున్నా అధ్యక్ష. వాళ్ళని పంపించమని చెప్పండి, నేను కనుక స్పీకర్ గారికే పంపిస్తాను డైరెక్ట్. ఇది ప్రూవ్ చేయకపోతే 200 కోట్ల ప్రాపర్టీ టీఆర్ఎస్ ఆఫీసులో కూల్ చేసి కబ్జా పెట్టుకోవాలి అధ్యక్ష. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని దీని మీద కూడా హౌస్ కమిటీ వేయాలి, సిఐడి విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. నేను గెలిచిన కాడికెళ్ళి గెలవక ముందుకెళ్ళి మొత్తుకుంటున్నా అధ్యక్ష. ఒక్కరు పట్టించుకోవట్లేదు దీని మీద. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద హౌస్ కమిటీ కానివ్వండి, సిఐడి విచారణ కానీ వేయండి అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, నేను 100 ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారమే నేను కాయిదా లేకుండా మాట్లాడట్లే. 5 లక్షల రూపాయల కాయిదాం పట్టుకొని ఒక మంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారే, మరి దీనికి ఎవరు జవాబు చెప్పాలి అధ్యక్ష? దయచేసి నా రాజీనామా లెటర్ పంపిస్తున్న అధ్యక్ష. వాళ్ళకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పంపించమనండి. ఇది ప్రూవ్ చేసాకనే యాక్సెప్ట్ చేయండి. తెలంగాణ అసెంబ్లీలో భూముల వ్యవహారంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి కష్టపడి సంపాదించిన సొంత భూమిని కేటీఆర్ అక్రమంగా ప్రైవేట్ కంపెనీ కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో భయం వల్ల మౌనంగా ఉన్నామని, ఈ కబ్జాపై సమగ్ర విచారణ కోసం హౌస్ కమిటీ వేయాలని దానం డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను సభ ముందు ఉంచుతానని ఆయన స్పష్టం చేశారు. సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను కావాలంటే రికార్డ్ మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తాను. నా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి ఇస్తారు అధ్యక్ష. నేను కావాలంటే నేను ఇస్తాను, రికార్డు తీసుకొచ్చి మీ ముందు పెడతాను. చెప్పుకోలేకపోయినాం అధ్యక్ష. నోరు లేక నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం. మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి మేము నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం ధైర్యం పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? ఏంటి మీరు హౌస్ కమిటీ? ఇది అందరి సభ్యుల డిమాండ్ అధ్యక్ష. మీరు డిమాండ్ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చీఫ్ మినిస్టర్ గారు దాని మీద మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏంటి మీరు హౌస్ కమిటీ? మేము ఎంత నష్టమైనా మాకు తెలుసు అధ్యక్ష. మా కుటుంబ సభ్యులది ప్రాపర్టీ హార్డ్ ఎర్నింగ్ మనీ, మా ఫాదర్ కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ పోయింది మాది. పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్ని రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలో కొత్త సభ్యులకు ఎలాంటి సంస్కృతిని నేర్పిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యుల అనుచిత ప్రవర్తన వల్ల సభా సమయం వృధా అవుతోందని మండిపడ్డారు. తండ్రి సమానులైన సీనియర్ నేత కడియం శ్రీహరిని అవమానించిన పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సభను నిబంధనల ప్రకారం ఆర్డర్లు పెట్టాలని ఆమె స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడుతూ పదే పదే పార్టీ అంటున్నారు. మనము అంటే పార్టీతో సంబంధం లేదు అధ్యక్ష. ఇప్పుడు మర్యాద అనేది, సంస్కారం అనేది మనం పెద్దలకు ఎప్పుడైనా ఇస్తా ఉన్నామో అదే చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటున్నాము. మరి ఏం నేర్పియాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక తండ్రి లాంటి వాళ్ళు కడియం శ్రీహరి గారు మా అందరికీ కూడా ఒక తండ్రి లాంటి వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, ఎప్పటి నుంచో కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. అట్లాంటి వారికి మర్యాద ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి నిన్నటి నుంచి చూస్తున్నాము. అది డిమాండ్ల మీద మాట్లాడుతుంటే, చర్చ జరుగుతుంటే, కొత్తగా సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకుందామని ఇంట్రెస్టింగ్గా విందాం అనుకుంటే నూతన సభ్యులం ఎంతో మంది ఉన్నాం. సభా సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. ఎంక్వైరీ అన్నారు, పర్సనల్గా టార్గెట్ చేసి మంత్రి గారిని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదైనా వేరే అజెండా ఉంటే బయట చూసుకోవాలి. మరి ఇప్పుడు సభలో మేము నేర్చుకోవాల్సింది రాజకీయ పార్టీల గురించి చేయాలా, లేకపోతే ప్రజలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడాలా? మరి ఇప్పుడు నూతన సభ్యులకి వీళ్ళు నేర్పించే సాంప్రదాయం ఇదేనా? దీన్నే క్యారీ ఫార్వర్డ్ చేయాలా? ఎంక్వైరీ చేస్తానని మా ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పిండ్రు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఎంక్వైరీ చెయ్యాలనా చెయ్యొద్దనా? అంటే మేము చెయ్యరేమో అని అనుకొని అంటే వీళ్ళు చేస్తుండని కడుపు మంటనా? వాళ్ళకి ఏం అర్థం కావట్లే అధ్యక్ష. మరి వాళ్ళకి ఉద్దేశం ఏందన్నది అందరికి ప్రజలందరూ చూస్తుండ్రు, అందరికి కూడా అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలలో ఏమేమైతే జరిగినాయో వాటిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ప్రజల సొమ్మును లూటీ చేసింది ఎవరు అన్నది అందరికీ తెలియాలి. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి దౌర్జన్య పాలన వాళ్ళదైతే ప్రజాపాలన ఈ ప్రభుత్వం చేస్తుంది. అంత ఫెయిర్గా నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఎంక్వైరీ చేస్తాని. మరి ఎందుకు ఇట్లా సమయం వృధా చేస్తుండ్రు? అంటే ఎవరి గురించి చర్చలు జరగద్దా? వాళ్ళ పార్టీ గురించి ఒక్కదాని గురించి చర్చ జరగాల? వాళ్ళు గెలవలేదన్న ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉంటే ఇంకా వేరే ఎవరు ఏం మాట్లాడద్దా? బీజేపీ వాళ్ళు మాట్లాడద్దా? ఎంఐఎం వాళ్ళు మాట్లాడద్దా? సిపిఐ వాళ్ళు మాట్లాడద్దా? మేము అసలు విని
ఏమైనా మాట్లాడదాం అనుకుంటే కొద్ది గొప్ప ఇంత కొంత నేర్చుకుంటే ఆ ఉన్నదంతా కూడా ఎగరగొట్టేటట్టున్నారు వాళ్ళు. నూతన సభ్యులకైతే మొత్తం ఇది ఉంది. మరి వీళ్ళు ఇట్లా సభా సమయాన్ని వృధా చేయడం అస్సలు బాలేదు అధ్యక్ష. మరి ఎంక్వైరీ చేస్తాన్నాక ఇది చేయడము చిన్నపిల్లల ఆట లెక్క ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీరు సభను ఆర్డర్లో పెట్టండి. ఇవాళ ఉదయం తెలంగాణ అసెంబ్లీ ప్రారంభంగా కొద్దిసేపటికే సభలో గందరగోళం నెలకొంది. రాఘవన్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేసి విచారణ చేయించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఇందులో భాగమైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతల నినాదాల మధ్య సభలో మంత్రులు 2 బిల్లులను ప్రవేశపెట్టగా వాటిలో న్యాయవాదుల రక్షణ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా హరీష్ రావు ఇతర సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. వారిని నిరసనల మధ్య పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించడంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కాగా ఈ రాఘవన్ కన్స్ట్రక్షన్స్ విషయంలో సిఐడి విచారణకు ఆదేశించిన తర్వాత కమిటీ ఎందుకు వేయాలి అని స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నించారు. ఇక రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ వద్ద ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సభాసంఘం వేయాలి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాఘవ కన్స్ట్రక్షన్ తప్పు చేయకపోతే విచారణకు భయమెందుకని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి అవినీతి సంపాదనలో సీఎం కూడా బాగుందని, అందుకే ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ను బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కలిసి విన్నవిస్తామని తెలిపారు. అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలి. సామాన్యుడికి దిక్కెవరు? సామాన్యుడికి దిక్కెవరు? సామాన్యుడికి దిక్కెవరు? సామాన్యుడికి దిక్కెవరు? సామాన్యుడికి దిక్కెవరు? ఏర్పాటు చేయాలి. గులాబీ పార్టీలో ముసలం పుట్టిందా? కేటీఆర్ నాయకత్వాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ధిక్కరిస్తున్నారా అంటే అవునని అంటున్నారు తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు భవిష్యత్తులో తన బావ హరీష్ రావు నుంచి రాజకీయ గండం పొంచి ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కేటీఆర్ పట్టుకోల్పోయారని విమర్శించారు. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా కేటీఆర్ మాట వినే పరిస్థితిలో లేరని, వారంతా హరీష్ రావు వైపే మొగ్గు చూపుతున్నారని సామెల్ బాంబు పేల్చారు. గత 10 ఏళ్లుగా పార్టీ నడిపించిన కేటీఆర్కు ఇప్పుడు హరీష్ రావు రూపంలో ఒక పెద్ద రాజకీయ ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉండడం, మరోవైపు హరీష్ రావు దూకుడు పెంచడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని, ఇది చివరికి కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుందని సామెల్ విశ్లేషించారు. పార్టీ పగ్గాల కోసం లోపల జరుగుతున్న ఈ యుద్ధం త్వరలోనే బహిర్గతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ గారు, మీకు హరీష్ రావుతో పొలిటికల్ ప్రమాదం గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నీ చెల్లె ఒక వికెట్ ఎగిరిపోయింది, నీ పని బట్టే ఖాయం. ఎందుకంటే మీరు పోటీపడి దోచుకున్న రాష్ట్రాన్ని. మీ అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి. అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు మీ మాట ఎవరు చెప్పండి. ఆడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరు మీ మాట వింటారో చెప్పండి. హరీష్ రావు మాట వింటారు. రేపు నేను ముంచేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2001 నుంచి చూస్తున్నాను. చెప్తాయినా మీరు గౌరవ్ ఖడేసియర్ గారి మీద ఇట్లా కత్తుల కోలాడ ఆడుతాం బిడ్డ. ఖబర్దార్. ఏమనుకుంటున్నావు?
మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. ఎవరు బెదిరిస్తున్నావు? అందుకోసమనే దళితులంటే గిరిజనులంటే లెక్కలేని తన మీద మీరుంటే మీ గడిలో దొర్ర రోజు కూడా వస్తారు కూడా తెలుస్తాను నేను. అందుకోసమనే ఇమ్మీడియట్లీ అధ్యక్ష వాళ్ళు కడియం సిఆర్ గారికి బేస్ చెప్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా నేను. ఇవాళ ఇంకొక మాట, ఇవాళ కాళేశ్వరం కట్టినాడు. తమిళనాడు ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ అక్కడి వాతావరణం వేడెక్కుతోంది. సీట్లు నియోజకవర్గాల పంపకాల్లో ఆయా పార్టీల అగ్రనేతలు తీరిక లేకుండా గడుపుతున్నారు. డీఎంకే అన్నా డిఎంకే టీవీకే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటున్న 4 రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య తమిళనాడు వెట్రి కజగం అధినేత విజయ్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తారు. ఆయన స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2 నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్నారు. ఇదివరకే వార్తలు వచ్చినట్లుగా పెరంబూర్ స్థానం నుంచి విజయ్ బరిలో దిగారు. అదే సమయంలో మరో నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు. తిరుచి ఈస్ట్ నుంచి కూడా ఆయన రేసులో నిల్చున్నారు. పెరంబూర్ సి జోసెఫ్ విజయ్, తిరుచి కిഴക്ക്, సి జోసెఫ్ విజయ్, భాగ్యనగరంలో కల్తీ దందా కోరలు చేస్తోంది. సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కేటుగాళ్ల గుట్టును గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. తాజాగా గోషమహల్ పరిధిలో జరిగిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు పాత్ర వేస్తూ కనీస పరిశుభ్రత పాటించకుండా మాంసం విక్రయాలు సాగిస్తున్న ఒక దుకాణంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పాడైపోయిన కొళ్లు వాసన వస్తున్న మటన్ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి మేకలు, గొర్రెల తలలు, కాళ్లను భారీగా దిగుమతి చేసుకుని వాటిని ఏమాత్రం శుభ్రత లేని ప్రదేశాల్లో నిల్వ ఉంచుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలను బేఖాతరు చేస్తూ ఈ దందాను కొనసాగిస్తున్నాడు. ఈ కుళ్ళిన మాంసం హోటళ్లకు వెళుతోందా లేక నేరుగా ప్రజలకు విక్రయిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతానికి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న మాంసాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. ప్రపంచం భయపడినట్టే జరుగుతోంది. 3వ ప్రపంచ యుద్ధానికి గల్ఫ్ దేశాలు వేదికయ్యాయా? ఇరాన్ తన అత్యంత భీకరమైన సైనిక చర్యకు తెరలేపింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరిట ఇరాన్ క్షిపణులు నిప్పులు చెరుగుతున్నాయి. అగ్రరాజు అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గల్ఫ్ అంతటా అలారం శబ్దాలు మారుమోగుతున్నాయి. వ్యూహాత్మక లక్ష్యమే టార్గెట్గా కువైట్ మరియు దుబాయ్ పోర్టులపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. కేవలం క్షిపణులే కాదు, దుబాయ్లోని అమెరికా డ్రోన్ యూనిట్లపై ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుపడింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన డ్రోన్ కంట్రోల్ సెంటర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం ప్రకారం ఈ ఆపరేషన్లో పలువురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు, యుద్ధ చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా అమెరికా నౌకాదళానికి భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రయోగించిన అధునాతన క్రూయిజ్ క్షిపణుల దాటికి సముద్రంలో ఉన్న 3 అమెరికా యుద్ధ నౌకలు జలసమాధయ్యాయి. 3 భారీ నౌకలు సముద్రంలో మునిగిపోవడంతో అమెరికా రక్షణ శాఖ ఒక్కసారిగా షాకు గురైంది.
కార్యకర్తల పేదవాడి గోడు. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అధినేత. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు. బాలానగర్లో హరీష్ రావు భూదందాపై విరుచుకుపడ్డ సీఎం. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం భూకుంభకోణం జరిగింది. అసెంబ్లీలో నాయన్ రాజేందర్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్. అసెంబ్లీలో రాఘవసేగ పొంగులేటి రాజీనామాకు బీఆర్ఎస్ పట్టు. ఏబీ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.